ఎంజాయ్ చేయాలి, ఎక్స్పెరిమెంట్లు చేయకూడదు నాలాగా. రండి. Heaven. I can do anything, bro. ఎంత డెవలప్ అయ్యేలా చూడండి అసలు మొత్తం హౌస్ వైఫ్స్ మీరంతా చిట్టీలేసే బ్యాచా కాదా ఆహా అదే ఫస్ట్ క్లాస్ ఫ్రెండ్స్ చుట్టాలు అందరు కలిసి ఉన్నారు ఇప్పుడు ఇలా
అందరు మీరే ఎన్ని సంవత్సరానికి ఎన్నిసార్లు కలుస్తారు మామూలుగా మీరు? ఆహా, మనం గాజులు ఎత్తుకొని పోదాం ఒక 4, అందుకే ఇంతసేపు వెయిట్ చేస్తున్నాం. చూసినా పార్కుల్లో ఫ్యామిలీస్ని వేసుకొని మాత్రమే కాదు, పార్క్ ఫ్యామిలీస్ని గర్ల్ ఫ్రెండ్స్ని వేసుకొని రావడం మాత్రమే కాదు, మొత్తం ఫ్యామిలీ అంతా దిగింది. మహిళా మండలి పోలితే నైస్ కదా, క్యూట్. హన్మకొండలో భద్రకాళి టెంపుల్ వెనకాల పార్క్ ఒకటి కట్టారు కొత్తగా, చక్కగా సూపర్గా ఉంటుంది. సో ఆ పార్క్ వెనకాలే చాలా ఫుడ్ స్టాల్స్ ఉన్నాయి అన్నమాట. ఆ పార్క్కి వచ్చిన వాళ్ళందరూ అంటే ఫ్యామిలీస్ కానీ ఫ్రెండ్స్ కానీ ఇక్కడ ఫుడ్ స్టాల్స్ దగ్గరే కానిచ్చేస్తారు. సో మనం కూడా ఇక్కడ ఫుడ్ స్టాల్స్లో ఏమేమి ఫుడ్ దొరుకుతుంది, డిఫరెంట్గా ఏమన్నా ఉందా, ఆర్ ఉన్నవే బాగున్నాయా లేదా అనేది టెస్ట్ చేద్దాం. సో పదండి ఎక్స్ప్లోర్ చేద్దాం మనం ఏమున్నాయో. చలో, నాకు ఐస్ క్రీమ్ ఉంది, కుల్ఫీ ఉంది, పక్కన తినాలని ఉంది. సిగ్గులో ఏదో నీకు అని మళ్ళీ నాకే అనిపిస్తుంది, గొంతుపోతుంది కాబట్టి. పెయిన్ఫుల్గా పేరే తిందాం రండి. అంతలో వాడు పడుకున్నాడు, డిస్టర్బ్ చేయకుండా పక్క నుంచి రండి. సండే హోయా మండే, రోజు కావో అండే. ఇది ఓన్లీ ఎగ్స్ స్పెషల్, ఓన్లీ ఎగ్సే, ఇది ఓన్లీ వెజ్జా? మరి ఏంది ఇది రోజు కావో అండే అన్నారు? పబ్లిసిటీ అంట, ఎంత మోసం ఇది. గుడ్డేస్తారా అనుకొని వచ్చినా నేను. గుడ్డుపోయిందా లోపల యంగ్ ఫెల్లో ఉన్నాడు, అడుగుదా. పొద్దున్న నుంచే చికెన్ అయితే తింటున్నా, లిటరలీ పొద్దున్న నుంచి చికెన్. ఎన్ని కోళ్ళని చంపాను, ఆ పాపం ఊరికే పోదు నాకు. హైజెనిక్ మూన్ నైట్ క్రిస్పీ చికెన్. ఇస్ ఎస్ కేఎఫ్సి టైపా? ఇది కేఎఫ్సి టైపేనా? అదే టేస్ట్ వస్తుందా? అదే టేస్ట్ వస్తే మళ్ళీ ఇది ఎందుకు? సేమ్ టేస్ట్ ఉంటుందా? ఉండదు. ఓకే, ఏంటి స్పెషల్ ఇక్కడ? చికెన్ పాప్కార్న్, లెగ్స్, వింగ్స్, జస్ట్ అన్ని చెప్పండి, ఇంకా మెనూలు ఉన్నాయి అన్ని. స్పెషల్ కావాలంటే డ్యూయట్ బాక్స్. మనం ఒకే ఒకటి తీసుకుందాం, ఇది బాగుంది. అండ్ ఇవే ఇక్కడ స్పెషల్ అంట. సో ఈ మూడింటికి 159 చిన్న పీసులు ఇస్తారా? ఓకే దెన్ ఒకటి ఇవ్వండి. 1 లెగ్, 1 చెస్ట్, 1 వింగ్. ఆయన చెప్పింది 159. 160 రూపాయి తక్కువ వేసుకోకూడదు ఎప్పుడు. నాట్ ఫర్ బిజినెస్, ఓన్లీ ఫర్ హ్యాపీనెస్. ఆపర్చునిటీస్ గివెన్ బై ఓన్లీ 1 man. ముందు ఫుడ్ కంటే నాకు ముందు క్యాప్షన్సే నన్ను అట్రాక్ట్ చేస్తాయి ఎక్కడైనా. మీరే చేస్తారా ఇదంతా? ఏం చదువుకున్నారు? వీటికి చదివి బిజినెస్ పెట్టేశారా? పెళ్ళి అయిపోయిందా? నైస్. మా కెమెరామెన్ తొందరపడడంలో తప్పే లేదు. ప్లేట్ అట్లా ఇయ్యంగానే ఇట్లా వావ్ కేఎఫ్సీ లాగే ఉంది అని తినబోతున్నా నేను. షార్ట్ తీసుకునే గ్యాప్ కూడా ఇవ్వలేదు. అది చూడ్డానికి అయితే కేఎఫ్సీ లాగే ఉంది. స్పైసీ ఎక్కువ ఉంటే నేను ఆ పరమాత్ముడి దగ్గరికి వెళ్ళిపోతాను. ఏంటి బ్రో అంత మాట? కేఎఫ్సీ కంటే మంచిగా ఉంటుందంట. బీటెక్ చదివి మరి బిజినెస్ పెట్టిల్లు ఆయన. ఐ అప్రిషియేట్. తిన్నాం. నేను కెచప్ యూజువల్లీ నేను అస్సలు కెచప్ వాడను దేనికి. ఓవర్ యాక్షన్ ఎందుకు చేస్తున్నా అంటే లోపల మూతి కాలుతుంది. టేస్ట్ సరిగ్గా అర్థం చేసుకోవడానికి కొంచెం టైం పట్టింది. భలే క్రిస్పీగా ఉందబ్బా, బాగుంది. యాక్చువల్లీ కేఎఫ్సీ కంటే బాగుంది. కేఎఫ్సీ తిని బోర్ వచ్చింది నాకు. మా కేఎఫ్సీ వాళ్ళ మీద కేసేస్తారు, ఫ్రోజన్ చికెన్ అది ఇది అన్నాను అంటే ఇప్పుడు. కానీ భలే ఉంది, అంటే కొంచెం స్పైసీనెస్ అది యాడ్ అయిపోయి కొంచెం కారంగా క్రిస్పీగా బాగుంది. తినే స్వేచ్ఛ కూడా ఇట్లా చూసిలా ఊరలే పొందంట. తినేరా అండి మనుషుల్ని.
ఇప్పుడు రేటింగ్ ఇచ్చేయాలి అంతే కదా. సూపర్గా ఉంది. 160. ఆబ్వియస్లీ నాకున్న అలవాటు ఏంటంటే 159, 149 ఉందనుకో, దానికి రూపాయి వేసే నేను చెప్తా ఎప్పుడైనా కూడా. ఆ 1 రూపీ వాళ్ళు ట్యాక్స్ కోసం కట్ చేసుకుంటారు కాబట్టి. సో 159 రూపీస్కి 3 పీసెస్. క్రేజీ.